అండి ముందుగా మా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మాకు విశేషమైన రోజు. గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఆ ఐక్యరాజ్య సమితి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది మా గురువుగారు గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కడగా ప్రచారం చేస్తూ గతంలో ఏదైతే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పెట్టిన ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఇప్పుడు మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 40 సంవత్సరాల నుండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడమే ఈ ధ్యానం. ఇది ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది కోట్లాది మందిని ధ్యానులుగా చేసి వారి కుటుంబాలని ఎంతో ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, బ్రహ్మానందం పొందుతూ ధ్యానులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలానే మిగిలిన ప్రజానీకం, ఈ తణుకు పట్టణం కానీ తణుకు పరిసర ప్రాంత ప్రజలు కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఖచ్చితంగా అందరూ ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి ధ్యానం చేస్తూ మీ ఆరోగ్యాల్ని మీ ఆనందాన్ని బలపరుచుకుంటారని అన్ని రకాలుగాను ఇక్కడ ప్రతీ నెల 2వ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆత్మశిక్షణ తరగతులు జరుగుతాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వస్తారు. అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్యకి కూడా ఓపెన్ చేసి సామూహిక ధ్యానం ఉంటుంది. ఈ పిరమిడ్ ధ్యానం ఎంత గొప్పది అంటే ఈ పిరమిడ్ యొక్క ఆరా కనీసం ఒక 3-4 కిలోమీటర్ సరౌండింగ్లో దీని విశ్వశక్తి అనేది తెలుస్తుంది. ఈ పిరమిడ్ అంటే ఒక గోపురం ఇది అనే మన భావన, కానీ అది వచ్చే డయామీటరు ఆ కొలతల ప్రకారం చేస్తే ఆ విశ్వశక్తిని తీసుకుని మనం ఆరోగ్యాన్ని శక్తివంతంగా మార్చుకుని చాలా ఆనందం పొందుతున్నాం మేము. అలాగే మీరందరూ కూడా ఆనందం పొందాలని కోరుకుంటున్నాము. విడిగా ఇంట్లో ఒక్కరో ధ్యానం చేస్తే ఒక రకమైన శక్తి, అదే ఈ పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తే 3 శక్తి, అదే సామూహిక ధ్యానం చేస్తే మరింత శక్తి, మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని బట్టి తప్పకుండా ఈ ప్రజలందరూ, తణుకు పట్టణ ప్రజలు అందరూ వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే మా ఉద్దేశం ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో, కార్యాలయాల్లో, ఒక పోలీస్ స్టేషన్లో కానీ, సబ్ జైల్లో కానీ, ఎంఆర్ఓ గారి దగ్గర, అలాగే మున్సిపల్ ఆఫీసు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మా ధ్యాన ప్రచారాన్ని ఈరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక తప్పకుండా అందరూ ఈ ధ్యానానికి సపోర్ట్ చేసి ఈ ధ్యానాన్ని అలవరుచుకుని మీ జీవితాన్ని బాగుపరుచుకుని శాకాహారిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.